సంగం సర్కిల్ కార్యాలయంలో సీఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 31వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండటంతో జన సమీకరణకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. సంగం, చేజర్ల, ఏఎస్పేట మండలాల వైసీపీ నాయకులు ఎవరైనా జన సమీకరణ చేసినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుంపులుగా వెళ్లటం, వాహనాల్లో ర్యాలీగా వెళ్లటం లాంటి కార్యక్రమాలకి అనుమతి లేనందున చేపట్టకూడదని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి విజ్ఞప్తి. గౌరవించినటువంటి ఎక్స్-సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు విజిట్ సందర్భంగా జన సమీకరణ చేయకూడదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్లో కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. దాంట్లో ఎలాంటి ఈ ప్రొవోకేటివ్ ఫ్లెక్సీస్ కానీ, ప్రొవోకేటివ్ డైలాగ్స్ కానీ చెప్పడం నిషేధించటమైంది. ర్యాలీలుగా వెళ్ళటం కానీ, ర్యాలీలు తీయటం కానీ, వాహనాల్లో గుంపులుగా వెళ్ళటం కానీ, ఆటోల్లో గుంపులుగా వెళ్ళటం కానీ నిషేధించటమైంది. అందువల్ల ఏ విధమైనటువంటి ప్రొవోకేటివ్ చర్యలు తీసుకున్నా కూడా వాటి మీద కంపల్సరీగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరిని హెచ్చరించడమైంది. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నిబంధనలు కానీ అతిక్రమిస్తే వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అందువల్ల ప్రజలు, నాయకులు కానీ జన సమీకరణ చేయకూడదని చెప్పి కోరటమైంది. అట్లా జన సమీకరణ చేసినట్టు కానీ తెలిస్తే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.